పన్నీర్ రోల్. ఒక బౌల్ తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి, దాంట్లో కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం, తర్వాత కొంచెం పసుపు, ఒక చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పన్నీర్. సో ఇంట్లో పన్నీర్ ఎలా చేసుకోవాలో నేను తర్వాత వీడియో చేస్తాను. ఇది మాత్రం ఇంట్లో చేసుకున్న పన్నీర్ యూస్ చేస్తున్నాను ఈ రెసిపీకి నేను. తర్వాత చపాతీ చేసుకోవడానికి కొంచెం గోధుమ పిండి, దాంట్లో కొంచెం సాల్ట్, తర్వాత వాటర్ పోసుకుని మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు ఇష్టమైన కూరగాయలు కట్ చేసుకోండి. మీరు ఇక్కడ క్యాప్సికమ్ వాడచ్చు, మీకు ఇష్టమైన క్యాబేజ్ వాడచ్చు, కానీ నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, టొమాటో, ఆనియన్ వాడుతున్నాను. ఈ రెసిపీ నేను నెయ్యితో చేస్తున్నాను, ఎందుకంటే నెయ్యిలో చాలా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మీరు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఒక 1/2 స్పూన్ నెయ్యి వేసాను. దీంట్లోకి నేను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ కరివేపాకు వాడుతున్నాను తాలింపులాగా. సో ఇవి కొంచెం ఒక్క నిమిషం పాటు ఫ్రై అయ్యాక తర్వాత మనం కూరగాయలు వేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆనియన్స్, టమాటో, క్యారెట్ కన్నా బీన్స్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది కుక్ అవడానికి అని నా ఫీల్. ఎందుకంటే మనం బీన్స్ బాయిల్ చేయలేదు. యాక్చువల్లీ బీన్స్ స్టీమ్ చేసుకుని వేసుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే అవి కొంచెం మెత్తగా త్వరగా బాయిల్ అయిపోతాయి కాబట్టి స్టీమ్ చేస్తే. బట్ నేను చేయలేదు కాబట్టి పచ్చిగా ఉంటాయి కాబట్టి ముందు బీన్స్ వేసేసాను. బీన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్స్, అండ్ టొమాటో వేసేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు బ్రౌన్ షేడ్ వచ్చాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేసుకోవాలి. ఈ పన్నీర్ వేసాక జస్ట్ 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద మనం చపాతీ చేసుకుని టూ సైడ్స్ కాల్చుకోవాలి చపాతీ లాగానే. ఇప్పుడు ఆ చపాతీ ప్లేట్లోకి తీసుకుని మనం చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ అండ్ వెజిటేబుల్ మిక్చర్, అదంతా మనం ప్లేస్ చేసుకోవాలి చపాతీ మీద. ఈ రోల్లో ఏ సాసెస్ అవసరం లేదు, సాసెస్ లేకుండానే చాలా టేస్టీగా ఉంటుంది.
ఇప్పుడు మనకిష్టమైన కూరగాయలు పైన అలా పచ్చివి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఉల్లిపాయ, ఇంకా క్యారెట్, ఇంకా టమాటోనే వేసుకుంటున్నాను. కొంచెం ఆ క్రంచ్ ఉంటది. ఎందుకంటే మనం కుక్ చేసేసిన వెజిటబుల్స్‌లో ఆ క్రంచ్ ఉండదు. అవి మెత్తగా అయిపోతాయి కదా! క్రంచ్ కూడా ఉంటే రోల్ చాలా బావుంటది. అంతే, దీన్ని ఒక రోల్‌లా చేసుకొని తినేసేయండి.